జెమినై, గ్రాక్ అండ్ పర్ప్లెక్సిటీ వీటన్నిటికీ ఒకటే ప్రాంప్ట్ ఇచ్చి మనం ఒక ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ని అడుగు, ఎలా ఇస్తుంది, ఏమైనా డిఫరెన్సెస్ వస్తుందా లేకుంటే సేమ్ ఇస్తుందా, ఇలాంటి క్లియర్గా డౌట్స్ లేకుండా తెలుసుకుందాం. ఫస్ట్ ఆల్రెడీ నేను ఒక ప్రాంప్ట్ని కాపీ చేసుకున్నా, అంటే నేనే క్రియేట్ చేసిన ప్రాంప్ట్. ఇగో ఒక ఎక్స్పర్ట్ లాగా ఇమేజ్ ప్రాంప్టింగ్ ఎక్స్పర్ట్ లాగా నాకు ఒక ఇమేజ్ ప్రాంప్ట్ రాయి అని చెప్పి చాట్‌జీపీటీకి ఇచ్చిన. నెక్స్ట్ జెమినైకి ఇస్తున్నా, నెక్స్ట్ గ్రాక్కి ఇస్తా, తర్వాత పర్ప్లెక్సిటీ. ఈ నాలుగింటికి ఇచ్చిన తర్వాత అవి ఎలా ఇస్తున్నాయి, మనకి ప్రాంప్ట్ ఎట్లా ఇస్తే ఇమేజ్ ఎట్లా జనరేట్ చేస్తాయి, సేమ్ ఇస్తుందా డిఫరెంట్ ఇస్తుందా ఒక చెక్ చేసుకుందాం. ఇదిగో చాట్‌జీపీటీకి ఎంటర్ కొట్టేసిన, జెమినై కొట్టేసిన, గ్రాక్, నెక్స్ట్ పర్ప్లెక్సిటీ. ఈ 4 చాట్ మోడల్స్ ఎంత పవర్ఫుల్లో చెక్ చేసుకోవడానికి ఈ టెస్ట్ వీటన్నిటికీ. ఓకే, చూద్దాం. గూగుల్ అయితే చాట్ మోడల్ ఇచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని ఇక్కడనే కాపీ చేద్దాం. ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని ఇక్కడనే కాపీ చేద్దాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కరెక్ట్ ఇవ్వలేదు, కొంచెం డిఫరెంట్ ఇచ్చింది. ఏం చేద్దామంటే ఇది ప్రాంప్ట్ యాక్చువల్గా కాపీ చేసిన, పేస్ట్ చేసిన. అది గ్రాక్, ఇది పర్ప్లెక్సిటీ. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం ఏ కరెక్ట్ ఇచ్చిందో. ప్రాంప్ట్ ఇస్తే మళ్ళీ ఇట్లా ఇచ్చింది చూసిన, ఎన్హాన్స్ చేసింది ప్రాంప్ట్ని. సో వేరే చాట్లో ఇద్దాం దీనికి. వేరే చాట్లో చెక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. గూగుల్ జెమినై స్టార్ట్ చేసింది కదా, అందుకే నేను గూగుల్ జెమినై అంటే ఇష్టం. వావ్, వచ్చేసింది. ఇది గ్రాక్ కూడా ఇప్పుడు ఈ ఇమేజ్ జనరేషన్, ఇమేజ్ టు యానిమేషన్ జనరేషన్, గ్రాక్ అట్లా అసలు చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ గ్రాక్ అండ్ జెమినై యూజెస్ చేస్తా. నెక్స్ట్ ఇది పర్ప్లెక్సిటీ. చూసారా, ఏది ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే ఇమేజ్ కొస్తే అన్ని ఇమేజ్ మనకు సంబంధించిన అన్ని మనం ఇప్పుడు అర్థమవుతుంది ఏది బెస్ట్. ఫస్ట్ గ్రాక్, నాకైతే ఫస్ట్ జెమినై. ఎందుకంటే ఇమేజ్ అంటే ఇమేజే ఇస్తుంది, ఇంకా వేరేది ఏమి, ప్రాంప్ట్ అంటే ప్రాంప్టే ఇస్తుంది, ఇంకా వేరేది ఏమి ఇవ్వదు. చాట్‌జీపీటీ కూడా అంతే, ఇమేజ్ అంటే ఇమేజే ఇచ్చింది. మోస్ట్లీ చాట్‌జీపీటీ, గ్రాక్ రెండు ఆల్మోస్ట్ దగ్గర ఇచ్చింది. కాకపోతే సైజ్లో పోల్చుకుంటే అన్నిట్లని ఇది వీడియోలో ఇచ్చింది. మేక్ ఏ వీడియో. ఇగో ఆటో జనరేట్ వీడియో ఆన్ అప్లోడ్. చూద్దాం, ఇగో జనరేట్ అవుతుంది ఇక్కడ చూసిరా. కానీ ఇది తాజ్‌మహల్ ఇంతమంది వచ్చింది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. చెప్పిన ఇచ్చేసింది. కాకపోతే జెమినైలో ఒక ఉండే ప్రాబ్లం ఏంటంటే ఈ లోగో ఉంటే మనం చెక్ చేసుకోవాలి మనం. అంటే చదవడం ఇప్పుడు ఏది పర్ఫెక్ట్గా మనకి ఇమేజెస్ జనరేట్ చేస్తుందని తెలుసుకోవడానికి ఈ వీడియో. ప్లీజ్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా డెప్త్గా తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో కూడా ఇచ్చిందన్నమాట, ఎవరు, గ్రాక్. కష్టపడకుండా అన్ని ఇచ్చేసింది. నెక్స్ట్ గూగుల్ జెమినై అయిపోయింది. ఇది కథ అండి. మనం ఇప్పుడు వీడియోస్ చేయడానికి, ఇమేజ్ జనరేట్ చేయడానికి జెమినై, గ్రాక్, ఆల్మోస్ట్ చాట్‌జీపీటీ కూడా ఎలిజిబులే. కాకపోతే ఈ పర్ప్లెక్సిటీ అనేది డెప్త్ ఇస్తుంది, ఒకటి అడుగుతో ఒకటి ఇస్తుంది అనమాట. అంటే నేను తప్పట్లేదు, బట్ మనకి ఇమేజెస్ని జనరేట్ చేయడానికి ఏది యూస్ఫుల్ అని చెప్పి ఈ వీడియో. అలా ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. పర్ప్లెక్సిటీది, గ్రాక్ స్ట్రాటజీ గ్రాక్ది, జెమినై అయితే జెమినై, నెక్స్ట్ మన చాట్‌జీపీటీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జెమినై